ప్రాబ్లం నంబర్ 19 అసాధారణ నష్టానికి సంబంధించిన లెక్క. ఫస్ట్ లెక్క అయినండి, తర్వాత చూద్దాం. పవన్ కుమార్ హైదరాబాద్ వారి 50 కేసుల సరుకు ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున కిరణ్ కుమార్ నిజామాబాదుకు కన్సైన్మెంట్పై పంపుతూ ఖర్చులు 500 రూపాయలు చెల్లించాడు. 500 రూపాయలు కాదు, అది 500 రూపాయలు కాదు, అది 5000 రూపాయలు. ఓకే, సరే 500 రూపాయలు. నెక్స్ట్ కిరణ్ కుమార్ చెల్లించిన ఖర్చులు రవాణా 400 రూపాయలు. ఓకే, 4 కేసులు సరుకు పూర్తిగా పాడైంది. మిగతా సరుకు కిరణ్ కుమార్ 80,000 రూపాయలకు అమ్మాడు. తనకు రావాల్సిన అమ్మకాలపై కమిషన్ 5% మినహాయించుకొని మిగతా సొమ్మును బ్యాంకు డ్రాఫ్ట్ ద్వారా పవన్ కుమార్కు పంపాడు. పవన్ కుమార్ పుస్తకాలు అవసరమైన ఖాతాలను చూపండి. ఓకే, ఇక్కడ మొత్తం సరుకు విలువ ఎంతంటే పంపిన విలువ 50 కేసులు ఇంటూ 500, 5×5లో 25 అంటే సుమారు 25,000 రూపాయలు ఇక్కడ పంపిన సరుకు విలువ. నెక్స్ట్ తర్వాత ఖర్చులు ఎంత అంటే 500 రూపాయలు. నెక్స్ట్ కిరణ్ కుమార్ ఖర్చులు ఎంత 400 రూపాయలు. 4 కేసులు సరుకులు పూర్తిగా పాడైనవి, మిగతావి మొత్తం అమ్మారు. ఇది దీనికి సంబంధించిన సారాంశం. నెక్స్ట్ 2 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ₹25,000. నెక్స్ట్ కన్సైనర్ ఖర్చులు నగదు ఖాతా 500 రూపాయలు. కన్సైనీ ఖర్చులు కిరణ్ కుమార్ 400 రూపాయలు. కమిషన్ ఫస్ట్ అమ్మకాలు బై కిరణ్ కుమార్ 30,000 రూపాయలు. మొత్తం సరుకు అమ్మారు, సరుకు విలువ 30,000 రూపాయలు. 2 కిరణ్ కుమార్ కమిషన్ 5% అన్నాడు. 30,000 మీద 5% 1,500 రూపాయలు. నెక్స్ట్ ఇందులో ముగింపు సరుకు విలువ లేదు, ఎందుకంటే ఓన్లీ అసాధారణ నష్టం విలువనే కావాలి మనకు. కాబట్టి మొత్తం 25,000 రూపాయలు. ఇవి కాకుండా డైరెక్ట్ ఏం చేస్తామంటే ఎన్ని కేసులు ఇక్కడ అనేది మనకు తెలుసు. కాబట్టి కేసు ఒక్కంటికి 500 రూపాయలు. సింపుల్. 4 కేసులు ఒక్కొక్కటి 500 రూపాయలు చొప్పున. 4×5లో 20 అంటే 2,000 రూపాయలు. కన్సైనర్ ఖర్చులు ఎంత ఉన్నాయంటే 500 రూపాయలు ఉన్నవి. 4/, మొత్తం పంపింది ఏంటంటే 50. ఈ 50కి ఈ 50 క్యాన్సల్. కాబట్టి 10 రూపాయలు ఇంటూ 4 40 రూపాయలు. మొత్తం 2,040 రూపాయలు అసాధారణ నష్టం. ఈ అసాధారణ నష్టానికి ఎక్కడ రాస్తాం? బై అసాధారణ నష్టం 240 రూపాయలు. 2,040 రూపాయలు అంతే. మొత్తం కూడండి 32,040 రూపాయలు. 32,040 రూపాయలు. 25 26,000 27,400 26,000 రూపాయలు ఒకటి. 5 4 9 9 5 14
0047 27,400 32,040 మైనస్ 27,400 0 4 6 10 నుంచి 4 పోతే 6 11 నుంచి 7 పోతే 4 అంటే 4,640 రూపాయలు. ఇది లాభం. లాభ నష్టాల ఖాతా బ్రాకెట్లో లాభం. ఇది కన్సైన్మెంట్ ఖాతాకు సంబంధించింది. ఓకే, అట్లే కిరణ్ కుమార్ ఖాతాను తయారు చేస్తాం. కిరణ్ కుమార్ అని ఈడ ఉంది. ఈ కిరణ్ కుమార్ ఉన్న అంశాలన్నీ కూడా కిరణ్ కుమార్ ఖాతాలో రాస్తాం. కన్సైన్మెంట్ ఖాతాలోనేమో కిరణ్ కుమార్ అని రాస్తాం. కిరణ్ కుమార్ ఖాతాలో ఏం చేస్తామంటే నిజామాబాద్ కన్సైన్మెంట్ ఖాతా అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నవి కన్సైన్మెంట్ ఖాతాలో ఉన్నవి ఇటు సైడ్ వస్తవి. డెబిట్ సైడ్ టు నిజామాబాద్ కన్సైన్మెంట్ ఖాతా, ఎంతంటే 30,000 రూపాయలు. సేమ్ ఇక్కడ కిరణ్ కుమార్ ఉంది, ఇటు సైడ్ రాస్తాం. బై నిజామాబాద్ కన్సైన్మెంట్ ఖాతా. ఇవి కన్సైనీ ఖర్చులు, ఎంతంటే 400 రూపాయలు. సేమ్ బై నిజామాబాద్ కన్సైన్మెంట్ ఖాతా, ఎంతంటే 1,500 రూపాయలు. 30,000 రూపాయలకు 1,900 రూపాయలకు మధ్య ఉన్న తేడాను బ్యాంకు ఖాతా అని రాస్తాం. ఎందుకంటే డ్రాఫ్ట్ అన్నాడు కాబట్టి. బై బ్యాంకు ఖాతా ఎంతంటే 28,100. ఎట్లా సార్ అంటే 30,000 మైనస్ 1,900 0 0 1 9 నుంచి 8 2 28,100. ఇది కన్సైనీ ఖాతా. అదేవిధంగా కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఉంది, దీన్ని ఇటువైపు రాయాలి. బై నిజామాబాద్ కన్సైన్మెంట్ ఖాతా, ఎంతంటే అమౌంటు 25,000 రూపాయలు. ఇదే మొత్తాన్ని ఇటువైపు రాస్తాం. టు వర్తకపు ఖాతా 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. నెక్స్ట్ 25,000 రూపాయలు. అదేవిధంగా అసాధారణ నష్టం ఏదైతుందో ఇక్కడ అసాధారణ నష్టం అని రాసినాం. ఈ ఖాతాలో క్రెడిట్ ఉంది, ఈ ఖాతాలో డెబిట్ వైపు వస్తుంది. టు నిజామాబాద్ కన్సైన్మెంట్ ఖాతా, ఎంతైతే అసాధారణ నష్టం ఉందో 2,040 రూపాయలు. సేమ్ ఇక్కడ రాస్తా. ఇది బీమా కంపెనీ నుంచి వస్తే బీమా కంపెనీ అని రాసేవాళ్ళం. బీమా కంపెనీ నుంచి ఎలాంటివి వస్తలేవు కాబట్టి లాభ నష్టాల ఖాతాకు మళ్ళిస్తాం. లాభ నష్టాల ఖాతా అమౌంట్ ఎంతంటే 20,040 రూపాయలు. 2,040 రూపాయలు, 2,040 రూపాయలు. ఆల్రెడీ చెప్పాను మీకు అసాధారణ నష్టపోయిన సరుకులు 4 యూనిట్లు 500 రూపాయలు, 2,000 రూపాయలు. కన్సైనర్ ఖర్చులు 5,000. మిగిలినవి అంటే నష్టపోయిన ఎంత 4 యూనిట్లకి ఎంత కావాలి కాబట్టి 4/, పంపిన ఎంత అంటే 50, చేసినట్లయితే 40 రూపాయలు, 2,040 రూపాయలు ఇక్కడ రాస్తాం. ఇది ఈ లెక్కకు సంబంధించిన సారాంశం. ప్రాబ్లం నెంబర్ 20 అసాధారణ నష్టం. జనవరి 1, 2020 నాడు భారత్ కంపెనీ కోల్ కంపెనీ లిమిటెడ్ వారు
విజయ ట్రేడర్స్ విజయవాడ వాడికి 400 టన్నుల బొగ్గును ఒక్కొక్కటి 180 రూపాయల చొప్పున కన్సైన్మెంట్పై పంపడం జరిగింది. కంపెనీ వారు ఫ్రైట్ మరియు బీమా నిమిత్తం 6,000 రూపాయలు చెల్లించడమైనది. ఇవి కన్సైనర్ ఖర్చులమ్మ. జనవరి 10, 2020 నాడు విజయ సరుకును పొంది కింది విషయాలను నివేదించడం జరిగింది. బొగ్గు లోడింగ్ అన్లోడింగ్ చేయడం వల్ల 10 టన్నుల బొగ్గు బరువు తగ్గినది. ఇది సాధారణ నష్టం. బొగ్గు కానీ పెట్రోల్ కానీ ప్లాట్లు చేయడం కానీ మొద్దులు నరకడం కానీ ఇలాంటివి చేసినట్లయితే అవి సాధారణ నష్టం. సాధారణ నష్టం అనేది ఎందులో రాదు, లెక్కించము. కానీ ముగింపు సరుకు లెక్కించేటప్పుడు మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం. 380 టన్నుల బొగ్గు ఒక్కొక్కటి 250 రూపాయల చొప్పున అమ్మడం జరిగింది. ఇది అమ్మకాలు. నెక్స్ట్ 3,000 రూపాయలు గిడ్డంగి మరియు అమ్మక ఖర్చుల నిమిత్తం చెల్లించాడు కన్సైనీ. సో కన్సైనీ ఖర్చులు పునరావృతమయ్యాయి కాబట్టి కన్సైన్మెంట్ ఖాతాలో మాత్రమే వస్తవి. విజయ డీలర్స్కి రావాల్సిన కమిషన్ 4,000 రూపాయలు భారత్ కంపెనీ వారు అంటే చెల్లించలేదని ఏం చెప్పలేదు కాబట్టి నిల్వ ఎంత వస్తుందనేది మనం తేల్చి నిల్వ అని రాయడం అనేది జరుగుతుంది. ఇది కన్సైన్మెంట్ ఖాతాకు సంబంధించిన సాధారణ నష్టం సందర్భంలో కన్సైన్మెంట్ ఖాతాకు సంబంధించిన అంశం. ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ పంపిన సరుకు యొక్క విలువ 2 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఎంతంటే 400 టన్నులు 180 రూపాయలు, 18 నెలలు 72,000 రూపాయలు. ఇది సరుకు పంపిన విలువ. నగదు ఖాతా కన్సైనర్ ఖర్చులు 6,000 రూపాయలు. 2 విజయ ఖాతా ఎంతంటే 3,000 రూపాయలు. నెక్స్ట్ అమ్మకాలు బై విజయ ఖాతా ఎన్ని అమ్మిందంటే 380 ఇంటూ 250 రూపాయలు. 380 ఇంటూ 250 రూపాయలు లెక్క కట్టండి, వచ్చిన మొత్తాన్ని అక్కడ వేయండి. 380 ఇంటూ 250 రూపాయలు 0 0 0 5 0 0 5 ఎంబుల 40 5 ముల్లో 15 15 4 19 5 ఎంబుల 40 4 0 5 ముల్లో 15 15 4 19. నెక్స్ట్ 2 0 0 2 8లో 16 2 8లో 16 1 6 2 3లో 6 6 1 7 0 0 0 15 85,000 రూపాయలు. 85,000 రూపాయలు. సారీ 9 6 15 95,000 రూపాయలు. ఇది అమ్మకాల విలువ. నెక్స్ట్ ముగింపు సరుకు విలువ. ముగింపు సరుకు విలువ ఎంతంటే మొత్తం పంపిన విలువ 72,000 రూపాయలు. నెక్స్ట్ కన్సైనర్ ఖర్చులు 6,000 రూపాయలు. కన్సైనీ ఖర్చులు గిడ్డంగి అద్దె అన్నాడు, ఇది రాదు కాబట్టి 76 2 78,000 రూపాయలు. నెక్స్ట్ పంపిన సరుకు విలువ 78 రూపాయలు. మిగిలిన యూనిట్లు ఎన్నంటే మొత్తం పంపింది ఎంతంటే 400. 400 నుంచి 4 యూనిట్లు తీసినాం. సారీ 10 టన్నులు అన్నాడు, 10 టన్నులు పోతే 390. 390 నుంచి అమ్మకం 380 పోతే 10 యూనిట్లు మిగిలినవి. సో 78,000 ఇంటూ మిగిలింది ఎంత అంటే 10
బై 400 మైనస్ 10 అంటే 390. ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్. 39 ఒకటిలో 39 రెండులో 2000 రూపాయలు ఏంటంటే ముగింపు సరుకు యొక్క విలువ. ముగింపు సరుకు విలువ ఎంతంటే 2000 రూపాయలు బై కన్సైన్మెంట్ స్టాక్. స్టాక్ ఖాతా 2000 రూపాయలు. నెక్స్ట్ కమిషన్ విజయ ఖాతా. కమిషన్ వాడే ఇచ్చాడు 4000 రూపాయలు. 4000 రూపాయలు మొత్తం కూడండి 97,000 రూపాయలు. 97,000 రూపాయలు. 7 6 13 78 78 7 85. 97 మైనస్ 85 0 0 0 2 1 12,000 రూపాయలు. 2 లాభ నష్టాల ఖాతా. నెక్స్ట్ ఇక్కడ విజయాన్ని ఉన్న ఏవైతే ఉన్నాయో అన్ని విజయ ఖాతాలకు వస్తాయి. విజయవాడ కన్సైన్మెంట్ ఖాతాలో విజయాన్ని రాస్తున్నాం. ఇక్కడేమో రాయాలంటే విజయవాడ కన్సైన్మెంట్ ఖాతా ఎంతంటే 95,000 రూపాయలు. సేమ్ ఇక్కడ ఖర్చులు ఉన్నవి, కమిషన్ ఉన్నవి ఇటు సైడ్ వస్తుంది. బై విజయవాడ కన్సైన్మెంట్ ఖాతా ఎంత అంటే అమౌంట్ 3,000 రూపాయలు. కమిషన్ విజయవాడ కన్సైన్మెంట్ ఖాతా 4,000 రూపాయలు. మొత్తం 95,000 రూపాయలు. నెక్స్ట్ 95,000 రూపాయలు. తొంభై 95,000 నుంచి 95,000 నుంచి 7,000 పోతే 88,000 రూపాయలు. బై ఏం చెప్పలే కాబట్టి తేల్చిన నిల్వ 88,000 రూపాయలు. నెక్స్ట్ కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఉంది. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో క్రెడిట్ వైపు రాస్తాం. విజయవాడ కన్సైన్మెంట్ ఖాతా ఎంతంటే అమౌంట్ 72,000 రూపాయలు. సేమ్ దీన్ని 2 వర్తకపు ఖాతా 72,000 రూపాయలు. రూపాయలు. ఇది మనం చూపించండి. ఎప్పుడైనా కూడా సాధారణ నష్టం ఉన్నట్లయితే ఇక్కడ ఏ ఖాతాలో కూడా మనకు ఎఫెక్ట్ కాదు. ఓన్లీ ముగింపు సరుకు లెక్కించేటప్పుడు మాత్రమే సాధారణ యూనిట్ల యొక్క విలువను తీసివేసి లెక్కించడం జరుగుతుంది. కానీ సాధారణ నష్టం ఇక్కడెక్కడ కూడా నమోదు కాదు. పంపిన సరుకు విలువ 72,000, కన్సైనర్ ఖర్చులు 6,000, కన్సైనింగ్ ఖర్చులు 3,000, కన్సైనింగ్ కమిషన్ 4,000 లెక్కలోనే ఇచ్చిండు. అమ్మకాలు 95,000 రూపాయలు, ముగింపు సరుకు 2,000 రూపాయలు. ఇక్కడ విజయాన్ని ఉన్నాయి, మొత్తం కూడా విజయాలు వస్తాయి కాబట్టి ఈ విజయ ఇటు సైడ్ రాస్తాం. ఈ విజయ ఇక్కడ రాస్తాం. తేల్చిన నిల్వ ఎంత అంటే 88,000 రూపాయలు. పంపిన సరుకు యొక్క విలువ ఇటు సైడ్ రాస్తాం. దీన్నే వర్తకపు ఖాతాకు మనిస్తారు. 2 వర్తకపు ఖాతా 72,000 రూపాయలు. పంపిన సరుకు యొక్క ఖరీదు 72,000 రూపాయలు. కన్సైనర్ ఖర్చులు 6,000 రూపాయలు. మొత్తం 78,000 రూపాయలు.
పంపిన సరుకు విలువ ఇంటూ మిగిలిన యూనిట్లు బై పంపిన యూనిట్లు మైనస్ సాధారణ నష్టం యూనిట్లు. మొత్తం పంపిన సరుకు విలువ 78,000 రూపాయలు, మిగిలినవి 10 యూనిట్లు. 400 మైనస్ 10 పోతే 390. ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్. 39 ఒకటిలో, 39 రెండులో. 2 3 సున్నాలు అంటే 2,000 రూపాయలు. 2,000 రూపాయలు ముగింపు సరుకు విలువ ఇక్కడ రాశాను. ఓకే.